హయత్ నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థుల ఉపాధి లక్ష్యంగా మెగా జాబ్ డ్రైవ్ అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. కళాశాలలోని ఇంగ్లీష్ విభాగం, కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్మెంట్ సెల్ మరియు టి.ఎస్.కె.సి సంయుక్తంగా లక్ష్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పట్టాలు పొందడమే కాకుండా చదువు పూర్తికాగానే స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. కేవలం డిగ్రీ పట్టాలు ఉంటే సరిపోదని, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలను చేరువ చేయడమే ఈ జాబ్ మేళా ప్రధాన ఉద్దేశమని, అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి విఫలమైనా నిరాశ చెందకుండా లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. లక్ష్ ఫౌండేషన్ ప్లేస్మెంట్ మేనేజర్ రవికుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్ మాట్లాడుతూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ రంగంలో తగిన గుర్తింపు లభించేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. నిరుద్యోగుల ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదికను అందించడమే లక్ష్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మున్ముందు కూడా మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ జాబ్ మేళాలో రామోజీ ఫిల్మ్ సిటీ, నవత ట్రాన్స్పోర్ట్, ముత్తూట్ ఫైనాన్స్, పేటీఎం, విప్రో, జస్ట్ డయల్, మెడ్ ప్లస్ మరియు హెచ్.ఆర్. స్క్వేర్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు చేత నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ విభాగం అధిపతి డాక్టర్ డి. మక్లా, లైబ్రేరియన్ మరియు ప్లేస్మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ ఏ. దుర్గా ప్రసాద్, ఇతర అధ్యాపక బృందం మరియు లక్ష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. వందలాది మంది అభ్యర్థులు తమ బయోడేటా మరియు ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ మా కళాశాలలో మెగా జాబ్ మేళా స్టార్ట్ అయింది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కెరియర్ గైడెన్స్, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. అయితే దీనికి రాష్ట్రంలో ఉన్న 13 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. దీనికి లక్ష్ ఫౌండేషన్ అనే సంస్థ కూడా మాకు సహకరిస్తున్నది. ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ స్టూడెంట్స్, జాబ్ ఆస్పిరెంట్స్ పాల్గొనడం జరిగింది. వివిధ కంపెనీలు వారి వారి ఉద్యోగ అవకాశాల గురించి స్పష్టంగా పిల్లలకు వివరించడం జరిగింది. అయితే మా కళాశాల నుండి విద్యార్థులను ఎలా కరికులం పెట్టి తయారు చేసుకోవాలి, రెజ్యూమే ఎలా తయారు చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ముందే రెడీ చేశాము. మా కళాశాలతో పాటు పక్క జిల్లాలు నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇతర హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులు జాబ్ కోసము రావడం జరిగింది. ప్రజెంట్ 13 సంస్థల ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. గతంలో కూడా మేము జాబ్ మేళాస్ చాలా విజయవంతంగా చేశాము. దీనికి మా కళాశాలలో ఉన్న ప్రతి ఒక్క అధ్యాపకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారి యొక్క సహకారంతో విజయవంతంగా మేము ప్రతి సెమిస్టర్లో 2 జాబ్ డ్రైవ్లు చేయాలని ఆశయంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి టి.ఎస్.కె.సి వారి సహకారం కూడా ఉంది. డిపార్ట్మెంట్ ఇంగ్లీషు, తర్వాత ప్లేస్మెంట్ సెల్ యొక్క కమిటీ యొక్క సహకారంతో మేము విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము విజయవంతంగా నిర్వహిస్తామని చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అవి చెప్పనా? ఈరోజు జరిగిన మెగా జాబ్ మేళాలో రామోజీ ఫిలిం సిటీ, బ్యాంకింగ్ రంగం నుండి వచ్చారు, పేటిఎం నుండి వచ్చారు, నవత ట్రాన్స్పోర్ట్ వచ్చారు, తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ వచ్చారు. కాబట్టి ఫైనాన్స్ రంగము, బ్యాంకింగ్ రంగము, ఫార్మా రంగము, తర్వాత ఐటీ రంగము, వివిధ రంగాల నుండి విద్యార్థులు జాబ్ జాయిన్ కావడానికి మక్కువ చూపిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కూడా ఇప్పుడే కొందరికి జాబ్ నియామక పత్రాలు కూడా పిల్లలకి అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ.
ప్యాకేజ్ దాదాపు అన్ని కంపెనీలు కూడా 15,000 to 30,000 మధ్యలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేము అకాడమిక్స్ మాత్రమే చెప్తాం కాబట్టి విద్యార్థులకు కావాల్సిన ప్రొఫెషనల్ స్కిల్స్ అన్నీ కూడా మేము ట్రైన్ చేస్తూ ఉన్నాం. తర్వాత కంపెనీలు కూడా వారి కావాల్సిన స్కిల్స్ కూడా ఇచ్చి పిల్లలకి ఆ యొక్క జాబ్ ఆస్పిరెంట్స్కి మంచి జాబ్ వచ్చేటట్టుగా వాళ్ళకు తీర్చిదిద్దుతారని మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ టీఎస్కేసి ఆధ్వర్యంలో గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆయన యొక్క గైడ్ లైన్స్ ప్రకారం లక్ష ఫౌండేషన్ నుంచి ఒక అద్భుతమైనటువంటి ఫౌండేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో సుమన్ గారు అదేవిధంగా రవికుమార్ గారు ఆధ్వర్యంలో మన ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి విద్యార్థులు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు నలుమూలల నుంచి డిగ్రీ కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భాగంలో ఒక కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళని ఇప్పటి వరకు 100 మంది దాకా స్టూడెంట్స్ ఈ జాబ్ మేళలో పార్టిసిపేషన్ అవుతున్నారు. ఇంకా సాయంత్రం 3 గంటల వరకు టైం ఉంది కాబట్టి సాయంత్రం 3 గంటల వరకు ఇంకా ఎక్కువ మంది ఈ ఉద్యోగ మేళలో సార్ చెప్పినట్టు ఆల్రెడీ పేటిఎం కావచ్చు, ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, నవత కావచ్చు, ఎస్బీఐ లైఫ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, విప్రో కావచ్చు, అన్ని కళాశాలలు అన్ని కంపెనీలు పెద్ద ఎత్తున మన కళాశాలలో మక్కువ చూపించి వాళ్ళు ఆసక్తి చూపించి విద్యార్థులను హైర్ చేసుకునేటువంటి భాగంగా ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ప్రిన్సిపల్ కావచ్చు, లక్ష ఫౌండేషన్ తరపున మేము కృతజ్ఞతలు తెలుపు. మీడియా కూడా చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. హయత్ నగర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మంచి స్పందన వస్తుంది. కళాశాల విద్యార్థులతో పాటు బయట వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చినాము. ఇక్కడ మంచి కంపెనీలు ఇక్కడ మనకు వచ్చేసేసి లక్ష ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ కంపెనీలు వారి ఇక్కడ తీసుకురావడం, వారందరికీ ఇక్కడ ఇనాగ్రల్ సెషన్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ లో 300 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇక్కడ ఫిజికల్ గా ఇంటర్వ్యూకి దాదాపుగా 150కి పైగా విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసారు. ఇక్కడ ఐటీ సెక్టార్, మెడికల్ సెక్టార్, ఫార్మా సెక్టార్, అదేవిధంగా అనేక రకాల సెక్టార్ల నుంచి ఇక్కడ హెచ్ఆర్ ట్రైనింగ్ సంబంధించి వివిధ కంపెనీలు రావడం జరిగింది. మంచి శాలరీ ప్యాకేజ్ కూడా వారు అందిస్తా ఉన్నారు. మంచి స్పందన వస్తుంది. ఈ స్పందన ద్వారా ఇంకా విద్యార్థులు మరి 4:30 వరకు కూడా ఈ ఇంటర్వ్యూ అనేటువంటి ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నది. భవిష్యత్తులో కూడా ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కూడా రవీంద్ర గారు వచ్చారు. అదేవిధంగా జయశ్రీ మేడం గారు కూడా ప్రభుత్వ సహకారంతో జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన వారి సహకారం ఉంటుందని కూడా ఇక్కడ వచ్చేసే మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అండ్ honorable principal sir and all the faculty members, and thank you very much to all the press and media friends. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్ లో ఈరోజు నిర్వహించినటువంటి మెగా జాబ్ డ్రైవ్ లో సుమారుగా 300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వివిధ రకాలైనటువంటి కంపెనీల్లో ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవుతున్నారు. ఇటు విషయం కోసం ఈ జాబ్ డ్రైవ్ విజయవంతంగా జరగడం కోసం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డాక్టర్ మక్లా సార్, అలాగే కెరీర్ గైడెన్స్ సెల్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డాక్టర్ దుర్గాప్రసాద్ సార్ అండ్ టిఎస్కేసి కోఆర్డినేటర్స్ అండ్ అలాగే కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సురేష్ బాబు సార్ మంచి ప్లాట్ఫామ్ ను విద్యార్థులు ఉపయోగించుకునేందుకోసమని ఎంతో ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిరుద్యోగ యువకులందరూ కూడా వాళ్ళ ఉపాధిలో జాయిన్ అయినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంతో సాగుతున్నటువంటి కార్యక్రమం విషయంలో చాలా సంతోషిస్తున్నాం. లక్ష ఫౌండేషన్ తరఫు నుంచి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యోగ మేళలు నిర్వహించి నిరుద్యోగులైనటువంటి యువకులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ నుంచి వచ్చాను. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్ లో జాబ్ మేళా జరుగుతుంటే ఇక్కడికి వచ్చాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. జస్ట్ డే అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. 23,000 శాలరీ. థ్యాంక్ యూ సార్. ఆ జాబ్ కోసం ప్రిపేర్ అయినా, సెలెక్ట్ అయిపోయినా. థ్యాంక్ యూ సో మచ్. 23,000 ప్యాకేజ్. థ్యాంక్ యూ.